హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మూవీకి ప్లాన్ చేశాను విఆర్ మాల్లో. అందుకని ఇంకా షాపింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి 1 అవర్ ముందే రీచ్ అయ్యాను. లూలు హైపర్ మార్కెట్ అనేది ఇప్పుడు విఆర్ మాల్లో కూడా కొత్తగా పెట్టారు. ఇది మనకు సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది, లైక్ వైట్ ఫీల్డ్లో. లూలు మాల్ ఫుల్ పెద్ద మాల్ వచ్చి మనకు మైసూర్ రోడ్లో ఉంటుంది. అది చాలా దూరం కదా, మనం వెళ్ళలేము. సో ఇప్పుడు వీళ్ళు వైట్ ఫీల్డ్లో పెట్టారు కాబట్టి మనకు చాలా దగ్గరగా ఉంటుంది. ఎవరైనా కూడా వెళ్ళొచ్చు ఇక్కడికి, చాలా బాగుంటుంది. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ ఎక్కడా ఉండవు. అసలు నేను డీమార్ట్కి వెళ్తాను, స్టార్ బజార్కి వెళ్తాను, మోర్కి వెళ్తాను, అక్కడ ఎక్కడా దొరకనివన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. నేను ఇంకా యాక్చువల్గా 1 అవర్ ముందు ఎందుకు వచ్చానంటే ఇక్కడ స్నాక్స్ అన్నీ తీసుకోవచ్చు అని చెప్పి వచ్చాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో జుడియో ఆపోజిట్లో ఉంటుంది, మీరు చూస్తున్నట్టు. ఇది విన్నారా? ఈ మాల్లో మనకి ఎప్పుడు రష్ ఉండరు. హ్యాపీగా ఏ టైంలో అయినా రావచ్చు, లైక్ వీక్ డేస్ అయినా రావచ్చు, వీకెండ్స్ అయినా రావచ్చు. మీరు హ్యాపీగా విజిట్ చేసి ఏం కావాలంటే అది కొనుక్కోండి. అండ్ మనకి స్నాక్స్ అన్నీ దొరుకుతాయి. అన్నీ తీసుకొని సీటింగ్ ఏరియా కూడా ఉంటుంది, హ్యాపీగా కూర్చొని తినొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇది ఎంట్రన్స్. ఈ లాస్ట్కి వచ్చి మనము ట్రాలీలు తీసుకొని లోపలికి వెళ్ళాలి. సేమ్ మనకి డీమార్ట్ కానీ అట్లా అన్నిట్లో ఏం దొరుకుతాయి అవన్నీ దొరుకుతాయి ఇక్కడ చూడండి. అసలు పికిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ పికిల్స్ ఉన్నాయి. ఇవి అసలు నేను నా లైఫ్లో ఎక్కడా చూడలేదు. గోవాతో ఉన్నాయి, స్ట్రాబెరీస్ అంట, అసలు ఏవంటే అవన్నీ ఉన్నాయి. మీకు ఏం కావాలంటే అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇవి చూస్తుంటే నాకు అసలు అన్ని ప్లేట్లో వేసుకుని అన్నీ తినాలనిపిస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. అవి చూస్తేనే నాకు కళ్ళు నిండిపోతుంది. టైప్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉంటాయి. క్యాప్సికమ్ అయితే కలర్ క్యాప్సికమ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ సీడ్ బిస్కెట్స్ ఉన్నాయి, కోకోనట్ మ్యాక్రోన్స్ తమిళనాడు ఫేమస్, అవి కూడా ఇక్కడ ఉన్నాయి. నేను ఒకటి తీసుకున్నాను అది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ అన్నీ వాళ్ళు ఫ్రెష్లీ మేడ్ అన్నీ పెడతారు ఇక్కడ. బేకరీ ఐటమ్స్ కూడా అన్నీ ఉంటాయి. కునాఫా ఉంది, స్వీట్స్ ఉన్నాయి, లడ్డూస్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టారు మనకి ఫ్రూట్స్, కేక్స్ అన్నీ. అవి కూడా మనము తీసుకొని కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి మనకి బేకరీ ఐటమ్స్ లాగా మిక్చర్ అన్ని బాక్సెస్లో ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ అన్నీ మిక్సింగ్ చేసి అక్కడ పెట్టారు. సాల్ట్ అండ్ స్పైసీ బౌల్స్ ఇవంతా అయితే ఫ్రెండ్స్ నేనైతే అసలు ఎక్కడా చూడలేదు. వార్కి వచ్చి ఊటీ ఫేమస్, అవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. కారా బిస్కెట్స్ ఉన్నాయి. చూడండి పీచు మిఠాయి, నా చిన్నప్పుడు ఊర్లో మాకు దొరికేది, ఇప్పుడు వీళ్ళు డబ్బాల్లో వేసి అమ్మేస్తున్నారు. ఇవి చూడండి ఫ్రెండ్స్, అసలు కలర్ఫుల్గా ఉన్నాయి. డ్రాప్ స్ట్రాబెరీ అంట, కుకీస్ ఉన్నాయి. పొడులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, రస్కులు ఉన్నాయి. ఫ్రెష్లీ మేడ్ బ్రెడ్స్ ఉన్నాయి ఇక్కడ. రస్కులు ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రస్కులు ఉన్నాయి.
పిల్లలకి ఉపయోగపడే సూప్ స్టిక్స్ ఉన్నాయి, అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. మినీ రెస్టారెంట్ లాగా ఉంది ఫ్రెండ్స్. కిచెన్ ఉంది, సలాడ్స్ ఉన్నాయి, మనమే డైరెక్ట్గా మిక్సింగ్ చేసుకోవచ్చు. సలాడ్స్ మామూలుగా అయితే ఎక్కడైనా రెస్టారెంట్కి వాళ్ళు మిక్స్ చేస్తారు, ఇక్కడనే చూస్ చేసుకోవచ్చు. అండ్ బేకరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నాకు కొంచెం కాస్ట్లీ అనిపించింది జస్ట్ ఈ చికెన్ పీసెస్ కానీ లెగ్ పీసెస్, ఇలాంటి చికెన్ టిక్కా, ఫిష్ టిక్కా అన్నీ ఉన్నాయి. ఇవి కొంచెం కాస్ట్లీ అనిపించాయి, కానీ మిగతా అంతా అసలు చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనము డ్రాగన్ చికెన్ తీసుకుంటున్నాను, అప్పటికప్పుడు తను హీట్ చేస్తున్నాడు, సో మనకి హీట్ చేసి ఇస్తారు, మనం హ్యాపీగా తినొచ్చు. ఇక్కడ చూడండి బేకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా వాళ్ళు మనకి హీట్ చేయిస్తారు. మనం ఇక్కడ ఓన్ సలాడ్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ ఫర్ 130 రూపీస్. ఇక్కడ జ్యూసెస్ అవైలబుల్ ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. కాస్ట్లీ మాత్రం వెజిటేబుల్ సమోసా 30 రూపీస్ అంట సింగిల్ పీస్. బజ్జీలు ఉన్నాయి, వడలు ఉన్నాయి, బోండాలు ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్, పనీర్, వెజ్ వాళ్ళకి అన్నీ దొరుకుతున్నాయి, నాన్ వెజ్ వాళ్ళకి అన్నీ ఉన్నాయి. బట్ చాలా రీజనబుల్గా అనిపించింది, లైక్ కర్రీస్ అయినా బిర్యానీస్ అయినా చాలా రీజనబుల్గా ఉన్నాయి. కొన్ని మాత్రమే కాస్ట్లీ అనిపించాయి, బట్ మిగతావన్నీ రీజనబుల్ ఉంది. ఇది మాత్రం మార్తల్లిలో ఉంటే అందరూ ఫుల్గా ఇక్కడే ఉంటారేమో ఎప్పుడు తింటా. మేము వెళ్ళిన టైంకి బిర్యానీ అయిపోయింది, సో మాకు టేస్ట్ చేయడానికి కుదరలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తే రివ్యూ ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి స్ట్రాబెరీ డ్రాప్స్, చాకో డ్రాప్స్ అన్నీ ఉన్నాయి, చాక్లెట్స్. ఇక్కడ మనం అన్నీ తీసుకొని ఒకవేళ ఇక్కడే తినాలనుకుంటే అక్కడ బిల్లింగ్ వేసుకొని ఇక్కడ కూర్చొని మనము ప్రశాంతంగా తినొచ్చు. ఇక్కడ మనకి స్టోర్డ్ సమోసాలు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని ప్యాకెట్స్ ఇక్కడ చాలా టైప్స్ ఉన్నాయి. ఇక్కడ అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి, అసలు ఇవి బేకరీలో కూడా దొరకవేమో. కాజాలు ఉన్నాయి, ఇడియప్పం అంట, ఇదైతే నేను ఎప్పుడు అసలు టేస్టే చేయలేదు. ఇక్కడ డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది, కాజు లడ్డు ఉంది, అన్ని టైప్ ఆఫ్ స్వీట్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. బేకరీ ఐటమ్స్ అంతా అసలు లూలు హైపర్ మార్కెట్ దొరకని ఐటమ్స్ అంటూ లేవు. ఇక్కడ చూడండి మళ్ళీ మిక్చర్ ఉంది, మురుకులు ఉన్నాయి, చకోడీలు ఉన్నాయి, పూతరేకులు ఉన్నాయి, అన్ని టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. మెయిన్గా నా ఫేవరెట్ పార్ట్ ఇది బేకరీ ఐటమ్. నా ఫేవరెట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అసలు కేక్స్ చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయి, 75 రూపీస్ పీస్, అండ్ టేస్ట్ చాలా బాగుంది. ఇంకా బ్రౌనీస్ అయితే ఫినిక్స్ మాల్లో 150 కన్నా అసలు తక్కువే లేదు, ఇక్కడ 60 రూపీస్ 70 రూపీస్కే ఉన్నాయి. అండ్ డోనట్స్ కూడా అంతే, చూడండి 60 రూపీస్ 70 రూపీస్, చాలా టేస్టీగా ఉన్నాయి. అన్ని టైప్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. బట్ ఇది బెంగళూరులో అసలు బయట అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి డోనట్స్ అయినా అన్నీ. అండ్ ఇక్కడ పఫ్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. స్వీట్ బన్ ఉంది,
అండ్ ఎగ్ పఫ్ ఉంది, మష్రూమ్ పఫ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేనైతే డిఫరెంట్గా ఏదో కనిపించిందని చెప్పి పిజ్జానియో ఒక పఫ్ తీసుకున్నాను. అండ్ డ్రాగన్ చికెన్ పఫ్ తీసుకున్నాము. అసలు స్టఫింగ్ అయితే లోపల చాలా ఎక్సలెంట్గా ఉంది. జస్ట్ ఫర్ 70 రూపీస్. అసలు మనకు బెంగళూరులోనే అసలు ఎక్కడా దొరకదు. అండ్ ఒకటి చాకో అండ్ కోకోనట్ డోనట్ ఒకటి తీసుకున్నాము. పిజ్జానియో పఫ్ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది, ఆకులు వేసాడని ఇది తీసుకున్నాను. కొన్ని చికెన్ పీసెస్ తీసుకున్నాను, అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. జస్ట్ ఆ బాక్స్లో ఇచ్చిన చికెన్ పీసెస్ మాత్రమే కొంచెం కాస్ట్లీ అనిపించాయి, కానీ మిగతా అంతా చాలా అసలు రీజనబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.